హాయ్ అండి, మీ పేరు? ప్రత్యూష అండి. ప్రత్యూష గారు, ఏంటండి ఏం చేస్తారు? నేను ఎస్జిటిగా వర్క్ చేస్తున్నానండి. మంగళగిరి మండల్, మంగళగిరి కార్పొరేషన్లో వర్క్ చేస్తున్నాను. ఎప్పుడు వచ్చింది జాబ్? 2025లోనా? 2025 మెగా డిఎస్సిలో జాబ్ వచ్చిందండి. మరి ఆ డిఎస్సికి సంబంధించి చాలా అవకతవకలు జరిగినవి, పోస్టులు మొత్తం కొన్ని లక్షలు నమ్ముకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ ఉన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎక్కడ జరిగిందండి? ఇప్పుడు మేము ఒక ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఎలాంటి ఫ్యామిలీ అంటే బిలో మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. మా నాన్నగారు ఆటో నడుపుతారు, మా అమ్మగారు ఇంట్లో ఉంటారు, మా చెల్లి నేను కష్టపడి చదివించారు ఇద్దరిని. మాకంత డబ్బులు ఇచ్చే స్తోమత కూడా లేదు. మా ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో అది మాకు ఆల్రెడీ మాకు వచ్చేసింది, ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ అయింది. అందులో డైరెక్ట్గా మార్క్స్ కనిపిస్తున్నాయి. టెట్లో 139 మార్క్స్ వచ్చినాయి, డిఎస్సిలో మొత్తం కలిపి 90.27 మార్క్స్ వచ్చినాయి. ఈ మార్క్స్ అన్నీ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా. ఏ ప్రూఫ్స్ పెట్టుకొని వాళ్ళు చెప్తున్నారు ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పి బురద చల్లడానికి ట్రై చేస్తున్నారు. గాల్లో మాటలు కాదు, ఏదైనా ఆధారం ఉంటే చూపించండి, ఏదైనా ప్రూవ్ చేయగలిగితే ప్రూవ్ చేయండి. కానీ ఊరికే మాట్లాడి ఇంత కష్టపడి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి నాది టీటీసీ అయిపోయింది 2020లో. 2021లో ఎగ్జామ్ రాసాము, 2021లో కోచింగ్ తీసుకున్నాము. అప్పటి నుంచి ఒక్క డిఎస్సి లేదు. 7 ఇయర్స్ అవుతుంది, ఒక్క డిఎస్సి లేదు. డిఎస్సి కోసం ఎంత ఎదురు చూసేవాళ్ళమో. 5 ఇయర్స్ రేపు డిఎస్సి, ఎల్లుండి డిఎస్సి, 1 నెలలో డిఎస్సి, 2 నెలల్లో డిఎస్సి. ఈ మాటలు విని విని ఎంత విసిగిపోయామంటే, ఎంతలా వెయిట్ చేసామంటే డిఎస్సి కోసం. ప్రతిసారి మాకు నిరాశే. రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది, ఇంకోసారి చదువుదాం. వీళ్ళు చదువుతూనే ఉన్నాము, కనీసం డీవియేట్ కూడా అవ్వలేదు. వేరే దానికి వెళ్దాం అనే ఆలోచన రావడానికి కూడా లేకుండా చేశారు. రేపు వేస్తాం, ఎల్లుండి వేస్తాం అని చెప్పి. ఒకవేళ వాళ్ళు వెయ్యను అంటే మేము ఇంకో ట్రై చేసుకునే వాళ్ళం. మా ఫ్యామిలీ ఇంకొంచెం ఒక స్టెప్ ముందు ఉండేది. అట్లీస్ట్ ఆ అవకాశం కూడా లేదు. వీళ్ళు లాస్ట్కి వేస్తామని చెప్పారు. వీళ్ళని నమ్మి సిబిఎన్ గారిని నమ్మి ఓటు వేసాము. వాళ్ళు నిజంగానే వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడ్డారు. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని డిఎస్సి వేశారు. 16,000 మందికి ఒక 16,000 మంది అంటే ఎంతమంది? ఒక్కొక్క ఫ్యామిలీలో 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటే ఎంతమందికి ఇప్పుడు వాళ్ళు లైఫ్లో కొంచెం బెస్ట్ పొజిషన్లో ఉండగలుగుతున్నారు? మా అందరినీ ఇంత అవమానించేలాగా ఇలాంటి మాటలు మాట్లాడడం అనవసరం. ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి, లేదా సైలెంట్గా ఉండండి, అంతే తప్ప ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని అవమానించే పరిస్థితికి అయితే తీసుకురావద్దు. ఇప్పుడు ఇంతమంది వచ్చారు, ఊరికే రారు కదా. ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారు. డిఎస్సి కోచింగ్కి వెళ్ళాము, అక్కడ ఉన్నాము, ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంది. వాళ్ళతో మాట్లాడేది కూడా చాలా తక్కువే. మాకు కోచింగ్లో కొంచెం స్ట్రిక్ట్ రూల్సే ఉంటాయి. వచ్చి మాట్లాడడం కూడా ఉండదు. 3 మినిట్స్ కాల్ మాట్లాడేవాళ్ళం పేరెంట్తో ఎప్పుడైనా సరే. అది మాట్లాడడానికి కూడా లైన్లో నిలబడేవాళ్ళం. అంత కష్టపడి అక్కడికి వెళ్ళి సరిగా తినక, నిద్ర పట్టక, మార్నింగ్ 5కి వెళ్ళేవాళ్ళం క్లాసులకి, ఈవినింగ్ ఎప్పుడో వచ్చేవాళ్ళం, మళ్ళీ రివైజ్ చేసుకునేవాళ్ళం, మళ్ళీ మార్నింగ్ వెళ్ళేవాళ్ళం. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి ఒక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూసాం. మాకు తెలుసు మా క్యాలిబర్ ఏంటో. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక్క నోటిఫికేషన్ అదే అడుగుతూ వచ్చాము. అది చేయలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు చేసిన గవర్నమెంట్ మీద మేము ఇంత కష్టపడి పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ అనవసరం. ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి, లేదా సైలెంట్గా ఉండండి. ఇక్కడ హైకోర్టు కూడా ముట్టుకెళ్ళి వేసిన పరిస్థితి. ఎలాంటి హార్జెంట్ రిజర్వేషన్లు సక్రమంగా జరిగినవి, రిజర్వేషన్లు ఎలాంటి తవ్వకతవకలు జరిగిన చెప్పి హైకోర్టు కూడా కోర్సు కొట్టేసిన పరిస్థితి. ఇంకా వాళ్ళు వైసీపీ నాయకులు తగ్గకుండా ఇంకా తప్పు జరిగింది, ఒక సామాజిక వర్గాన్ని కట్టబెట్టేశారు, పేపర్ లీకేజ్ అని చెప్పి విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సమర్థించవచ్చు అంటారండి? వాళ్ళు కావాలని ఏదో ట్రై చేయడానికి, మిగిలిన వాళ్ళ మైండ్లో వాటిని పంపించడానికి ట్రై చేస్తున్నారు. హైకోర్టు మా వైపే ఉంటుంది. మేము ఎందుకంటే నిజాయితీగా వచ్చాము, వాళ్ళు అంత ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేశారు. కాబట్టి హైకోర్టు కానీ ఏ కోర్టు అయినా మా వైపే ఉంటుందని మాకు ఆ నమ్మకం అయితే ఉంది. కానీ మేమందరం ఇంత స్ట్రాంగ్గా ఉన్నాము అని చూపించడానికి ఈరోజు మేము వచ్చామండి. ఏం చెప్తారండి ఇక్కడ మీ కష్టానికి కూడా ఫలితం లేకుండా చేస్తున్న వ్యాఖ్యల్ని ఏ విధంగా సమర్థించాలంటారు? వాటిని సమర్థించడానికైతే ఏం లేదండి. మేము అస్సలు వాటిని పట్టించుకోవాలని కూడా అనుకోవట్లేదు. కానీ వాళ్ళకి మేమేంటో చూపించాలని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చాము. మరి మెగా డిఎస్సి అనేది దగా డిఎస్సి, అసలు యువత భవిష్యత్తు చూసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు. మరి ఏంటి మరి? ఏమోనండి, అదైతే మేము చెప్పలేము. ఎందుకంటే ఇన్నాళ్ళు మేము వెయిట్ చేసిన ఒక డిఎస్సి కూడా ఇవ్వలేదు, ఇచ్చిన మాటల మీద నిలబడలేదు. వాటికైతే మేము అగ్రీ అవ్వట్లేదు. అంటే మా ప్రభుత్వంలో కూడా మేము యువతకి సరిగ్గా జాబులు కల్పించాము, మేము కూడా పలానా నోటికి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు.
ఆ జాబ్స్ అన్నీ ఏమో తెలీదు. మాకైతే మా సైడ్ అయితే డిఎస్సి ఇస్తామని మాట ఇచ్చారు, వచ్చారు. దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్లో 1 మంత్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ టైంలో పడిన మెంటల్ స్ట్రెస్ ఎంతంటే అసలు ఈ నోటిఫికేషన్ ఏమైద్ది, జరిగిద్దా లేదా, చదవాలా లేదా, అసలు ఆ టెన్షన్, ఆ ప్రెజరు 1 మంత్లో అసలు ఎలా అవుతుంది ఈ సిలబస్ మొత్తం, ఆ ప్రెజర్ మొత్తం మేము తీసుకున్నాము. వాళ్ళు అప్పుడు కూడా మేబీ వాళ్ళు ఎందుకు అలా చేశారో తెలియదు, కానీ ఇప్పుడైతే ఇది మాత్రం కరెక్ట్ ప్రాసెస్, ప్రతిదీ పర్ఫెక్ట్గా జరిగింది. దీన్ని తప్పుపడడానికి అయితే మాకేం కనిపించట్లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాము, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ వాళ్ళు చెక్ చేశారు. చిన్న మిస్టేక్ ఉన్నా మళ్ళీ వెనక్కి పంపించారు. ఎస్ఏ ఎస్జిటీలు వాళ్ళు వేరేది కావాలన్నా కూడా ఇవ్వలేదు. వాళ్ళు ప్రతిదీ రూల్ ప్రకారం, వాళ్ళు ఏదైతే రూల్స్ పెట్టుకున్నారో దాని ప్రకారమే వెళ్ళారు. ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇంకా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి ఎలా అర్థమవుతుందో తెలీదు. కోర్ట్సే వాళ్ళకి సమాధానం చెప్పాలనుకుంటా. అంటే ఇక్కడ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఏదైతే మీరు జాబ్ చేసుకునేంత వరకు కూడా మీ దగ్గరికి ఎవరైనా ఫోన్ చేసి మాకు డబ్బులు కడితే మీకు జాబ్ ఇస్తాము, లేదా మీ సర్టిఫికేట్ సరిగ్గా లేవు, ఆ సర్టిఫికేట్ సరిగ్గా తీసుకొస్తే జాబ్ ఇస్తామని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడటం కానీ, మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ జరిగిందా? అలాంటిది ఏం జరగలేదండి. మాకు ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు చదువుకున్నాము, తర్వాత ఎగ్జామ్ రాసాము. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాకు రిజల్ట్స్ వచ్చినాయి. ప్రతిదీ ఫోన్లోనే వచ్చింది. వాళ్ళు ఎప్పుడు వెరిఫికేషన్ అని చెప్పారు. అప్పుడు వెరిఫికేషన్కి వెళ్ళాము. తర్వాత సర్టిఫికేట్స్ ఇవ్వడానికి పిలిచారు. సర్టిఫికేట్స్కి వెళ్ళాము, అక్కడ తీసుకున్నాము, వచ్చాము, జాయిన్ అయ్యాము. ఇదే ప్రాసెస్ తప్ప ట్రైనింగ్ జరిగింది మాకు. ఇదంతా ఇదే ప్రాసెస్ తప్ప ఇందులో ఎవరు ఫోన్ చేయడం కానీ ఎలాంటి డీవియేషన్స్ కానీ ఏం లేవు. ఫైనల్గా ఏం సమాధానం చెప్పండి? మీ కష్టానికి ఫలితం లేకుండా చేస్తున్నారు వాళ్ళు, దానికి ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు మీరు? మేమైతే మా ఐక్యతతోనే సమాధానం చెప్దామని వచ్చామండి. జస్ట్ మమ్మల్ని చూసైనా వాళ్ళు తెలుసుకుంటారు. మేబీ కొన్ని డేస్ కాకపోతే కొన్ని డేస్కైనా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదే తప్పని తెలుస్తుంది కాబట్టి, వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు కాబట్టి వాళ్ళకే తెలిసి వస్తుంది. వాళ్ళు ఏం చేయలేక వాళ్ళే సైలెంట్ అవుతారు అనుకుంటున్నాము. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఆ ప్రభుత్వానికి యాంటీగా ఏదన్నా ర్యాలీలు కానీ ధర్నాలు కానీ చేస్తారు, మరి ఈరోజు మీరు ఈ ప్రభుత్వానికి సపోర్ట్గా చేయడం గల కారణం ఏంటనుకో చేయండి. అదే అండి, ఏదైనా గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ చేసేవి నచ్చకపోతే తిరుగుబాటు చేయడం చూసాము అంతకు ముందు కూడా. కానీ ఫస్ట్ టైం అపోజిషన్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు. మరి వాళ్ళే ఆలోచించుకోవాలి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు. అది కష్టం అండి, ఎందుకంటే ప్రతిదీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరు ఇప్పుడు జాబ్లోకి వచ్చిన తర్వాత ఏదైనా చూపిస్తే కానీ దాన్ని క్యాన్సిల్ చేయడానికి లేదు. అన్నీ మా ఫోనుల్లో ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, మొత్తం ఆల్రెడీ వాళ్ళు అన్నీ పెట్టేశారు. అది చూసి కోర్ట్స్ కూడా ఏదైనా ప్రూఫ్ కావాలి కదా, ఎవరికైనా క్యాన్సిల్ చేయాలంటే ఏదైనా ప్రూఫ్ కావాలి. అలాంటి ఏం లేవు కాబట్టి వాళ్ళ వల్ల అయితే కాదనుకుంటున్నాను. హాయ్ అండి, మీ పేరు? నా పేరు మోనిక. మోనిక గారు ఏం చేస్తారండి? నేను ఎస్జిటి టీచర్. ఇక్కడ 2025లో జాబ్ వచ్చింది మెగా డిఎస్సిలో? అవును, మెగా డిఎస్సిలో జాగర్లమూడి తెనాలి మండలంలో నేను చేస్తున్నాను. అదే మెగా డిఎస్సి సంబంధించి కొంతమంది మాట్లాడుతున్నారు, చాలా అవకతవకలు జరిగినాయి, ఒక్కొక్క పోస్ట్ని కొన్ని లక్షల రూపాయలు అమ్ముకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లేదండి, మేము చాలా కష్టపడి చదివాము. మేము 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా కష్టపడి బాగా చదివాము. ఎలాంటి అవకతవకలు అనేవి ఏం జరగలేదు. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే ఏదో ఒకటి మాట్లాడాలి అనే దానికోసం మాట్లాడుతున్నారు తప్ప అలాంటి ఏం జరగలేదు.